సత్యపాల్ కమిటీని వేయించారు సార్. ఈ వడ్డర్లని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న గొప్ప ఆలోచనతో ఇది చేయించారు సార్. కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఈ కమిటీని పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాన్ని అసలు పట్టించుకోలేదు సార్. వీళ్ళు చాలా వరకు వాళ్ళ పిల్లల ఉద్యోగ అవకాశాల కోసము, చదువు అవకాశాల కోసం చాలా ఏళ్ళగా వడ్డర్లు దీనికోసమని పోరాడుతున్నారు సార్. దీంట్లో చేరిస్తే బాగుంటుంది అని చెప్పి అసెంబ్లీలో ఇది తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం సార్. అది మొదటిది. రెండోది, అదేవిధంగా మన స్వాతంత్ర సమర యోధుడు సార్ వడ్డే ఓబన్న గారు ఆయన జన్మదిన వేడుకల్ని స్టేట్ ఫెస్టివల్గా చేసి వడ్డే జయంతిగా చేయగలిగితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం సార్. ఇప్పటికే వాల్మీకి జయంతి చేస్తున్నాం సార్ వాల్మీకుల కోసం. అట్లే కురుబుల కోసం అని కనకదాస్ గారి జయంతిని చేస్తున్నాం సార్. అలాగే శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతిని చేయగలిగితే వీళ్ళకి కూడా మంచిగా ఒక స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతాం సార్. అలాగే ఇంకొకటి సార్, వడ్డర్లకి క్వారీలో 25% కేటాయిస్తామని చెప్పి ఎలక్షన్ ప్రచారం టైంలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది సార్. ఇది కూడా త్వరగా దానికి ఏదైనా సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది సార్. వడ్డర్ల కార్పొరేషన్కి కూడా ఏదైనా నిధులు అధికంగా కేటాయిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సూటిగా స్పష్టంగా 2 నిమిషాల్లో చెప్తాను అధ్యక్ష. నేను మాట్లాడబోయే అంశం సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహాకుట్ర. ఈ కుట్ర నేను మాట్లాడలేదు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకటకృష్ణతో స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వచ్చే అంశాలని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే